నమస్తే మిత్రులారా, నేను మీ జర్నలిస్ట్ శంకర్ని. ఏపీ రాజకీయాలు చాలా విచిత్రంగా తయారవుతూ ఉన్నాయి. అంటే రాజకీయ నాయకులతోని రాజకీయాలు విచిత్రంగా మారితే ఓకే, కానీ మీడియాలను నడిపిస్తున్నటువంటి సంస్థల ఆ ఓనర్ల కింద పనిచేస్తున్నటువంటి ఈ జర్నలిస్టులు. ఇప్పుడు మొన్నటి దాకా ఒక ఇష్యూ నడిచింది, కొమ్మినేని గారి అరెస్టు వ్యవహారము, లేకపోతే సాక్షి ఛానల్లో జరిగినటువంటి డిబేట్ వ్యవహారము, ఆ అమరావతి మీద కొంత వివాదాస్పదమైనటువంటి వ్యాఖ్యలు చేయడం. ఈ నేపథ్యంలో జర్నలిస్టులకు సంబంధించి జర్నలిస్టులు ఎలా ఉండాలి, జర్నలిస్టుల ఎథిక్స్ ఎలా ఉండాలి అని చెప్పేసి ఉపోద్ఘాతాలు ఇచ్చేసారు. ఎవరిచ్చిర్రు? ఇదే టీవీ5 మూర్తి గారు, ఇదే ఏబిఎన్ ఆంధ్రజ్యోతి వెంకటకృష్ణ గారు, ఇదే మహాన్యూస్ వంశీ గారు, ఇదే ఈటీవీ, ఇట్లా వీళ్ళందరూ కూడా ఉపోద్ఘాతాలు ఇచ్చారు. జర్నలిస్ట్ అంటే ఇట్లుంటారా, జర్నలిస్ట్ అంటే ఇంత పేడా, జగనేసేటువంటి కుక్క బిస్కెట్లకు ఇంత నీచంగా ఒడిగడతారా, ఇలా ఉంటారా అని చెప్పేసి ఇక దాదాపు ఒక 4 రోజులు దీని మీదే డిబేట్ నడిపించారు. నిన్న సుప్రీంకోర్టులో కొమ్మినేని గారికి బెయిల్ వచ్చింది. బెయిల్ సందర్భంగా వాక్ స్వాతంత్రం గురించి, పత్రికా స్వేచ్ఛ గురించి, అలాగే ఆ కేసులో కొమ్మినేని గారు చేసినటువంటి తప్పేంటి, ఆయన నవ్వితే అరెస్ట్ చేస్తారా, ఆయన ఆ వ్యాఖ్యలు అనలేదు కదా, ఎలాంటి డిఫమేటరీ కామెంట్స్ చేయలేదు కదా, అలాంటప్పుడు ఎట్లా అరెస్ట్ చేస్తారు, ఒక 70 ఏళ్ళ వయసున్నటువంటి ఒక వ్యక్తిని, ఒక జర్నలిస్ట్ని అరెస్ట్ చేసేటువంటి పద్ధతి ఇదేనా, వేర్ ఈజ్ 41 CRPC, ఇవన్నీ కూడా ప్రభుత్వం తరఫున న్యాయవాదులను సుప్రీంకోర్టు ఏకిపారేసింది. ఇవన్నీ కూడా మనం నిన్న చూసినాం, వీడియోలో కూడా చెప్పుకున్నాం. అయితే ఇప్పుడు ఎందుకు వీళ్ళ పేరు తీసుకోవాల్సి వస్తుందంటే, జర్నలిస్ట్ విలువల గురించి, జర్నలిస్టుల ఎలా ఉండాలి, పెయిడ్ ఆర్టిస్టులు వీళ్ళు అని చెప్పేసి మాట్లాడినటువంటి ఈ సోకాల్డ్ ఈ 4 జర్నలిస్టులు ఎవరైతే ఉన్నారో, 4 ఛానళ్ళకు సంబంధించినటువంటి ప్రతినిధులు, టీవీ5 నుంచి మూర్తి గారు, మహాన్యూస్ నుంచి వంశీ గారు, ఏబిఎన్ నుంచి వెంకటకృష్ణ గారు, ఈటీవీ నుంచి ఒక జర్నలిస్ట్ గారు, ఈ 4 నిన్న మొన్న కొన్ని ఇంటర్వ్యూలు చేశారు. ఎవరివి? చంద్రబాబు నాయుడు గారు ఇంటర్వ్యూలు చేశారు. దేనికి చేసిరు ఆ ఇంటర్వ్యూలు అంటే, జూన్ 12వ తారీఖు సందర్భంగా, పోయినసారి 2024 జూన్ 12 తారీఖు నాడు కూటమి ప్రభుత్వం అక్కడ అధికారంలోకి వచ్చింది. ఆయన ప్రమాణ స్వీకారం చేశారు ముఖ్యమంత్రిగా. మళ్ళీ ఈ జూన్ 12 తారీఖు సంవత్సరం అయింది, ఏడాది అయింది. ఆ ఏడాది అయిన సందర్భంగా స్పెషల్ ఇంటర్వ్యూలు ఇచ్చారు అందరికీ చంద్రబాబు నాయుడు గారు. ఆ ఇంటర్వ్యూలలో నేను చెప్పినటువంటి ఈ 4 జర్నలిస్టులు, ఈ 4 ఛానళ్ళ ప్రతినిధులు, జర్నలిస్టులు, వాళ్ళు మాట్లాడిన మాటలు, వాళ్ళు చెప్పినటువంటి విధానము, నిజంగా వీళ్ళు నిన్నటిదాకా చెప్పినటువంటి నీతులు విని ఇప్పుడు వీళ్ళు మాట్లాడుతున్న విధానం చూసి ముక్కున వేలేసుకోవాల్సినటువంటి పరిస్థితి ఉన్నది. అది జోకుడు కాదు, అసలు మామూలు జోకుడు కాదు. చంద్రబాబు నాయుడు ఈరుడు శూరుడు అని చెప్పేసి ఒక్కొక్క జర్నలిస్ట్ గారు ఏ రకంగా జోకుతా ఉన్నారో నేను మీకు చెప్తాను. ఎందుకు ఈ విషయాన్ని చెప్పాల్సి వస్తుంది, ఎందుకు పర్టికులర్గా వీళ్ళ విషయాలను ఎక్స్పోజ్ చేయాల్సి వస్తుంది అనేటువంటి విషయాన్ని కూడా నేను ఈ వీడియోస్ అయిపోయిన తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ టీవీ5 మూర్తి గారిని పిలుద్దాం. చాలా అద్భుతమైనటువంటి వక్త ఈయన ఎక్స్ప్లెయిన్ చేసే క్రమంలో పెద్ద కవుల కవిత్వాలని కోట్ చేస్తాడు. మంచి అమరావతి మీద ఉపోద్ఘాతాలు, వ్యాస ప్రాస అన్నీ కలిసేటట్టుగా వాళ్ళ సీనియర్ సబ్ ఎడిటర్ చెప్పేసి రాసుకొచ్చి ప్రాంప్టర్లు పెట్టుకొని ఒక 8 నిమిషాలు 9 నిమిషాలు ఇంట్రోలు ఇస్తూ ఉంటాడు. జనాలు మొత్తం అబ్బా మూర్తి గారి వాత్సల్యం ఎంత అద్భుతంగా మాట్లాడుతూ ఉన్నారు అని చెప్పేసి అనుకోవాలి, గుండెలు బాదుకోవాలి, జై జై మూర్తి అన్న అని చెప్పేసి కింద జైలు కొట్టాలని చెప్పేసి ఇవన్నీ చేస్తూ ఉంటాడు. అదే మూర్తి గారు మొన్న కొమ్మినేని గారు ఆయన షోలో అన్న సందర్భంగా చాలా జర్నలిజం గురించి నీతులు సూక్తులు అన్నీ చెప్పిండ్రు. వారు నిన్న చంద్రబాబు నాయుడు గారి ఇంటర్వ్యూ సందర్భంగా ఆయన ఇచ్చినటువంటి ఇంట్రో ఒకసారి మీకు వినిపిస్తా, పక్కన కూడా ప్లే చేసే ప్రయత్నం చేస్తాం, ఆ ఫోటో కూడా వేస్తాం, మీరు ఒకసారి వినండి. ఇది నేను విన్న తర్వాత నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ మూర్తి గారిని పిలుద్దాం. ఇగో ఈరోజు అరుదైన అతిథితో నేను మాట్లాడుతున్నాను. ఓకే. అతడు అనేక యుద్ధముల ఆరితేరిన యోధుడు. ఏంటి? అతడు అనేక యుద్ధముల ఆరితేరిన యోధుడు. ఇంట్రో మీరు ఒక్కసారి అబ్జర్వ్ చేయండి, ప్రతి పదాన్ని క్షుణ్ణంగా పరిశీలించండి. అధికారంలో అత్యున్నత శిఖరాలను అధిరోహిస్తున్న, అధపాతాళానికి కూలిపోయిన వ్యవస్థల్ని మళ్లీ పునర్నిర్మించడం కోసం అలవిగాని బాధని అదిమి పట్టుకొని పంటి బిగువున భరిస్తున్న తొనకని బెనకని రాజనీతి. అబ్బబ్బబ్బబ్బా, నాకు తెలిసి ఆయన కార్యకర్తలు, ఆయన నాయకుడు కూడా ఈ రేంజ్లో పొగిడి ఉండకుండొచ్చు మన ఎవరిని, చంద్రబాబు నాయుడు గారిని. మీరు ఒకసారి వింటున్నారా ఉపోద్ఘాతం ఆయనది? ఇంట్రోలో ఇంకా ఉండేది, ఇంకా చాలా ఉంది, పెద్దగా ఉంది. 5 సంవత్సరాల అణచివేతతో ఉక్కిరి బిక్కిరైపోయి ఊపిరి సలపని స్థితిలో రాష్ట్రం గుడ్లు తేలేసిన పరిస్థితిలో సంజీవిని లాంటి, లైఫ్ డ్రగ్ లాంటి, దివ్య ఔషధం లాంటి నారా చంద్రబాబు నాయుడు అనే నేను
అనే 3 పదాలు విని ఆ రాష్ట్రం తెప్పరిల్లి తేరుకుని నేటికి సరిగ్గా ఏడాది అయింది. ఇంతకు మించిన భజన ఉంటుందండి? రాష్ట్రానికి తెప్పరిల్లి తేరుకొని చాలా ఊపిరి పీల్చుకుందంట. ఇంతకు మించిన భజన ఉంటుందా? ఇది కదా అసలైన పెయిడ్ జర్నలిజం అంటే, ఇది కదా భజన జర్నలిజం అంటే. మీరా నీతులు చెప్పేది, సూక్తులు చెప్పేది? ఏమనిపిస్తలేదా? జర్నలిస్ట్ అనే ముసుకేసుకున్నాము అన్నటువంటి బాధ ఏ కోశాన కూడా అనిపిస్తలేదా మీకు? ఇదే కదా, ఇదే ఈ రేంజ్లో ఒక ముఖ్యమంత్రి ముంగల కూర్చొని ఇంటర్వ్యూ చేయ అని చెప్తే నువ్వు ఈరుడు సూర్యుడు అని పొగడడం ఇంకా ఉంది, ఇంకా అయిపోలే. శస్త్రచికిత్స చేస్తున్నా చీఫ్ సర్జన్ లాంటి సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు మన అతిథి. అబ్బా, నమస్కారం సార్. నమస్కారం. బా, చాలుగా ఈ ఇంట్రో ఒక్కటి చాలు. ఆ ఇంటర్వ్యూ మొత్తం చూడడానికి అవసరం లేదు. ఇంకా ఈ ఇంట్రో ఒక్కటి చాలు, ఆ ఇంటర్వ్యూ మొత్తం చూడాల్సినటువంటి అవసరం లేదు. ఆయన ఏ రకంగా చంద్రబాబు నాయుడు గారికి ఎలివేషన్ ఇచ్చి ఆయన యోధుడంట, ఈరుడంట, సూర్యుడంట, ఏపీ రాష్ట్రం కళ్ళు ఏదో తెప్పరేస్తే ఏదో తేరుకున్నదంట, ఇంత ప్రాస ఇంత యాస ఒక గంట సేపు బట్టి ఉంటారా మూర్తి గారు మీరు దీన్ని? ఒక గంట సేపు ఎందుకు? బాగా ఈ భజన చేస్తే ఇంకేమన్నా అదనంగా ఏమన్నా రావడం కోసమా ఇదంతా? ఇది మీరా? ఈ ఇంత జోకుడు బ్యాచ్, ఇంత జోకే బ్యాచ్, ఒక పార్టీ మీద పూర్తి స్థాయిలో వ్యతిరేకత నింపుకున్నటువంటి మీరా జర్నలిస్టులు? మీరా జర్నలిజం గురించి చెప్పేది, నీతులు చెప్పేది, పాఠాలు చెప్పేది? ఇదేనా ఏపీ ప్రజలకు మీరు చెప్పదలుచుకున్నది? అసలు మీ ఓనర్ ఎవరు మీ ఓనర్? TV5 ఆయన ఏం చేస్తున్నాడు ఇప్పుడు? టీటీడీ చైర్మన్. ఎట్లయినా టీటీడీ చైర్మన్. మీ ఛానల్ గంప గుత్తగా టీడీపీకి 2 చేతుల చిడతలు పట్టుకొని, తాళాలు పట్టుకొని, మధ్యలు పట్టుకొని భజన చేస్తే కదా మీకు వచ్చింది ఆ పదవులు. మీకు ఆ పదవులు వచ్చినాయి. మీరు ఇప్పుడు ఇలా ఈ రేంజ్లో చంద్రబాబు నాయుడు గారిని పొగుడుతూ ఉన్నారు. శస్త్రచికిత్స చేస్తున్నటువంటి సర్జన్ అంట, అధపాతాళానికి పోయినటువంటి ఆర్థిక వ్యవస్థను పునర్నిర్మిస్తున్నటువంటి యోధుడంట. అబ్బాబ్బాబ్బా, నాయకుడిని పొగడొచ్చు కానీ ఈ రేంజ్లో నాకు తెలిసి వాళ్ళ కార్యకర్తలు కూడా పొగడరు. ఇంకో ఇది మూర్తి గారి ప్రజెంటేషన్. ఇంకా వీరు చెప్తా ఉంటారు ఇంకా జర్నలిజం గురించి. ఇదే మూర్తి గారు ఇదే జర్నలిజం గురించి మొన్న చెప్పిరు ఒక మాట. ఆ మాట కూడా మీకు వినిపిస్తాం మిత్రులారా, ఒకసారి ఇక్కడ చూడండి. ఇగో చెప్పండి. నోటి తీట రాయిళ్లు పొలిటీషియన్ల రూపంలోనే కాదు, జర్నలిస్టుల రూపంలో, విశ్లేషకుల రూపంలో ఇంకా అశుద్ధాలు వాంతి చేసుకుంటున్నారు. ఈ పెయిడ్ ఆర్టిస్టులకు ప్రతిపక్ష నేత జగన్మోహన్ రెడ్డి మీడియా వేదిక పరిచి ఎగదోస్తుంది. అది వాళ్ళు పెయిడ్ ఆర్టిస్టులు. మరి మీరేం ఆర్టిస్టులు అండి? మీరు పెండ ఆర్టిస్టులా? వాడు పెయిడ్ ఆర్టిస్టులు, పైసలు తీసుకొని చేస్తారు. మరి పెండ అశుద్ధం దీన్ని మీరు ఈ భజన చేస్తూ ఉన్నారా? సారీ టు సే, ఏపీ ప్రజలు కొంత మన్నించాలి ఇలాంటి పదాలు వాడుతున్నందుకు. కానీ నిజంగా మీరు ఏం ఆర్టిస్టులు మీరు? నేను నిజంగా 4 ఇంటర్వ్యూలు చూస్తే నాకు అమ్మ మీరా జర్నలిస్టుల గురించి నీతులు చెప్పేది అని అనిపించింది. మూర్తి గారిది అయిపోయింది కదా. నెక్స్ట్ ఇంకొక సూపర్ ఆస్కార్ అవార్డు ఆర్టిస్టు మన మహానీస్ వంశీ గారిని ఒకసారి మీకు చూపిస్తా. ఆయన చాలా ప్రసిద్ధమైనటువంటి వక్త. అయినా కూడా చాలా అద్భుతంగా మాట్లాడతారు. ఎట్లా ఉంటుందంటే ఒకటి ఉంటుంది కదా సామెత, నొప్పించక తానొవ్వ తప్పించుకు తిరుగువాడు ధన్యుడు సుమతి అని ఒకటి ఉంటుంది కదా. అంతకంటే సుకుమారంగా, అంతకంటే స్మూత్గా, అంతకంటే శుతిమెత్తగా మాట్లాడుతూ ఒక విషవలయాన్ని అల్లుతూ ఉంటారు ఈ బ్యాచ్ అంతా కూడా. వీళ్ళు జర్నలిస్టులు కాదు, వీళ్ళ చరిత్రలు ఏంటివో కూడా నేను రానున్న రోజుల్లో చెప్తాను మీకు భవిష్యత్తులో. ఫస్ట్ ఇప్పుడు వంశీ గారు, నెక్స్ట్ ఇప్పుడు మహాన్యూస్ వంశీ గారు. ఈయన ఇంట్రో చూడండి. ఇదే చంద్రబాబు నాయుడు గారి ఇంటర్వ్యూకి ముందు జరిగినటువంటి ఇంట్రో ప్లీజ్. భారతదేశ రాజకీయాలలో 50 సంవత్సరాల అనుభవం కలిగిన రాజకీయ నాయకుడు, 8 సార్లు శాసనసభ్యునిగా ఎన్నికైనటువంటి చరిత్ర, 3 సార్లు ప్రతిపక్ష నాయకుడిగా పోరాటం చేసినటువంటి యోధుడు, 4 సార్లు ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి ప్రజా నాయకుడు. సరే, ఏమైనా ప్రాబ్లం ఉందా? అంత కస్తిగా వస్తున్నాయి పదాలన్నీ. 4 సార్లు 3 సార్లు ఏమైనా ప్రాబ్లం ఉందా అండి మీకు? ఏమన్నా అంత మంచిగా ఉంది కదా. యోధుడు, వీరుడు, సూర్యుడు, ఈ పదాలు ప్రాబ్లమేటిక్ ఏం లేదు కదా, అంత మంచిగానే ఉన్నది కదా. మీరు సవ్యంగానే ఉన్నారు కదా. ఇదా మీరా జర్నలిస్టులు? ఇంకా సైబరాబాద్ సృష్టికర్త, అమరావతి రూపశిల్పి, క్లైమర్ మైన్స్ సైతం
భయపెట్టినటువంటి నాయకుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారితో మహా కాన్క్లేవ్ లో ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ. సార్ నమస్కారం. నమస్కారం. పోయి కాళ్ళ మీద పడేవు సార్ వంశీ గారు, పోయి ఆ చంద్రబాబు నాయుడు గారు కాళ్ళ మీద పడారు, పోయి వంగొంగి దండాలు పెట్టుడు, వంగొంగి అది చేసుడు. గిది మీరు జర్నలిజం చూసిరా. యోధుడు, ప్రజానాయకుడు. నాకు తెలిసి టీడీపీ కండువ ఒక్కటి తక్కువ ఉంది మీ మెడల. ఆ కండువ ఒట్టేసుకురు అనుకో అయిపోతుంది. ఇంతకుముందుకు TV5 మూర్తి గారు చూసినాం, ఇప్పుడు మహానీస్ వంశీ గారితో చూస్తున్నాం. కండువ ఒక్కటి తక్కువ ఉంది సార్ మీకు. మీరు జర్నలిస్టులు కానే కారు. ఏపీ ప్రజల పాలిట మీరు మీ స్థాయి జర్నలిస్ట్ అని చెప్పడం చాలా తక్కువ. అది ఇంకా దిగజారి చెప్పాలి. మీరు మొన్న కొమ్మినేని గారి గురించో ఇంకెవరి గురించో స్టూడియోలో కూర్చొని నీ రిపోర్టర్ అడుగుతుంది, నువ్వే చెప్తావు, నీ యాంకర్ చెప్తుంది, నువ్వు బయటికి వెళ్ళి లేబుల్ ఇస్తావు. ఇదే నడుస్తూ ఉంటుంది సినిమా. మీరు నీతులు చెప్పడం చూసిరు కదా ఎట్లా ఉన్నదో ఆయన ఇంట్రో, ఏ రకంగా ఉన్నదో. ఇంకా ఇది అయిపోయినాక నెక్స్ట్ ఏబిఎన్ వెంకటకృష్ణ గారి ఇంట్రో చూడండి ఒకసారి. ఇంకా గ్రేట్. రెడీ. నమస్తే. నమస్తే. అత్యంత విధ్వంసకరమైన జగన్మోహన్ రెడ్డి పరిపాలన చూసిన ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఈయన డిసైడ్ అయిపోయాడు. జగన్మోహన్ రెడ్డిది విధ్వంసకరమైనటువంటి పరిపాలన అని ఈయన డిసైడ్ అయిపోయి చెప్తా ఉన్నాడు. కూటమి పార్టీలకు తెలుగుదేశం, బీజేపీ, జనసేన పార్టీలకు కలిపి 164 సీట్ల అత్యధిక మెజార్టీతో కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకున్నారు. మరోసారి దేశంలోనే సుదీర్ఘకాలం ముఖ్యమంత్రిగా 4వ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు జూన్ 12 అంటే ఇవాళ ప్రమాణ స్వీకారం చేశారు. నేటికి ఆయన 4వ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి ఏడాది అయింది. ఇంతకు ముందు ముఖ్యమంత్రిగా ఎన్నోసార్లు చేయడం వేరు, ఈసారి చేయడం వేరు. సర్వనాశనమైపోయిన రాష్ట్రాన్ని పునర్నిర్మించాలనే ఒక సంకల్పంతో జైలు గోడల్ని బద్దలు కొట్టుకుని బయటకు వచ్చిన చంద్రబాబు నాయుడు ఇవాళ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి ఏడాది అవుతోంది. ఈ ఏడాది కాలంలో ఆయన ఏం సాధించారు అనేది ముఖ్యం. సాధించిన విజయాలు ఆయన కెరీర్ లో చాలా ఉండొచ్చు, కానీ ఈ సోదంత తినలేం. కానీ ఇట్లా జైలు బద్దలు గోడ కొట్టుకొని బయటకు వచ్చిండు. ఇదేదో మొత్తం ఆగమైపోయిందా అని విధ్వంసం గురైనటువంటి రాష్ట్రాన్ని బాగుపరుస్తున్నాడు, రిపేర్ చేస్తున్నాడు. ఒక ఆయన డాక్టర్ అనబట్టే, ఒక ఆయన యోధుడు అనబట్టే, ఒక ఆయన ఈరుడు అనబట్టే, ఇంకొక ఆయన సూర్యుడు అనబట్టే. ఈయననేమో మొత్తం జైలు గోడలను బద్దలు కొట్టుకొని బయటకు వచ్చేసిండు. ఇప్పుడు మొత్తం ఏపీని, అమరావతిని అద్భుతంగా డెవలప్ చేస్తున్నాడని చెప్తా ఉన్నాడు వెంకటకృష్ణ గారు. ఇదే వెంకటకృష్ణ గారు మొన్న జర్నలిస్టులను పట్టుకొని వాడా వీడా అరై తొరై మీరు చేసేది కుక్క బిస్కెట్లకు ఆశపడి, కుక్క బిస్కెట్లు అని. మరి మీరు ఇప్పుడు ఏ బిస్కెట్లకు ఆశపడి మీరు ఈ రకంగా జోకుతున్నారు? సార్ మస్తు వెయిట్ ఉంది సార్, మస్తు అది ఉంది సార్ అని చెప్పి ఎందుకు జోకుతున్నారు? దేనికోసం జోకుతున్నారు? ఎక్కడన్నా ఈ 4 ఛానళ్ళ ఇంటర్వ్యూలను మీరు చూడండి ప్రజలారా. ప్రజా సమస్యల గురించి ఈ సంవత్సర కాలంలో ప్రజలు ఎవ్వరు ఇబ్బందులు పడలేదా? రాష్ట్రంలో ఏడు ఇబ్బంది పడలేదా? ఒక్క ప్రశ్న ఉంటే ఒట్టు పెట్టుర్రి. ఒక్క ప్రశ్న. ముఖ్యమంత్రి అంటూ అయినా మనం ముంగల కూర్చున్నప్పుడు సాధారణ ప్రజలు ఏ ఇబ్బందులు పడరు, ఆ ప్రశ్న ఒక్కటంటే ఒక్కటి కూడా అడగలే. ఇది ఏబిఎన్ గురించి అయిపోయింది. ఇంకా ఇప్పుడు ఈటీవీ, సరే ఈయన ఎవరో తెలియదు ఈయన పేరు, కానీ ఈయన కూడా బాగానే జోకింది. పేరు అంటే పెద్దగా ఎక్కువ కనపడాడు స్క్రీన్ మీద, బట్ ఛానల్ మాత్రం ఈటీవీ అంటే ఇక తెలుసు రామోజీరావు గారిది వాళ్ళది. సో ఈయన ఇంట్రో చూడండి ఒకసారి. ఈ రోజు దేశంలో అమలవుతున్న అనేక పథకాలకు ఆయనే ఆవిష్కర్త, సంపద సృష్టికర్త, సంక్షోభాలను అవకాశాలుగా మలుచుకునే అపర చాణక్యుడు, సూపర్ రాజకీయ దురంధరుడు, 50 సంవత్సరాల సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న రాజనీతిజ్ఞుడు. ముఖ్యమంత్రిగా ఈ ఏడాది కాలంలో ఆయన అనుభవాలు, ఎదురైనటువంటి సవాళ్లు, భవిష్యత్ ప్రణాళికల గురించి ఈటీవీ ఈనాడుకు ప్రత్యేక. వద్దు నాయన, చూసిరు కదా ఈయన వాళ్ళకంటే ఎక్కువనే జోకేడు. ఇంకా కూడా జర ఎక్కువ తెలియదు కానీ పబ్లిక్కి ఇంకా అద్భుతంగా జోకేసిండు. పోటీ పడుతున్నారు ఒకరితో పాటు ఒకరు. 4 మూర్తి కంటే నేను అద్భుతంగా చెప్పాలని వంశీ గారి కంటే నేను అద్భుతంగా చెప్పాలని మన వెంకటకృష్ణ గారు, వెంకటకృష్ణ కంటే ఇంకా అద్భుతంగా ఉండాలని చెప్పేసి ఈటీవీ గారు. ఇట్లా ఈ రకంగా భజన చేసిరన్నమాట. మీరు ఈ 4 ఇంటర్వ్యూలను ఒక గంట ఉంటాయి. పోతే పోయింది అనుకుని 4 గంటలు మీ సమయం పోయినా సరే చూడండి. మీరు ఒక్కటంటే ఒక్క ప్రజా సమస్య గురించి వీళ్ళు అడగలే మొత్తం. ఇంకొకటి ఇందులో మీకు ఇంకొక ఇంట్రెస్టింగ్ పాయింట్ చూపించాలి మీకు. ఒకసారి 2 ఫోటోలు పక్కన ఇక్కడ ఒకటి వేయండి. ఇది ఇగో మన ఏబిఎన్ వెంకటకృష్ణ గారి బ్యాక్గ్రౌండ్ చూడండి. వెనక బ్యాక్గ్రౌండ్ కూర్చున్న చైర్లు ఇవి చూడండి. అలాగనే ఈడ కాలర్కి పెట్టుకున్నటువంటి మైక్ కూడా అబ్జర్వ్ చేయండి.
అట్ ద సేమ్ టైం అలాగనే మహా న్యూస్ వంశీ గారు కూర్చున్నటువంటి బ్యాక్గ్రౌండు, అలాగే ఆయన పెట్టుకున్నటువంటి కాలర్ మైక్ కూడా చూడండి, రెండు ఒక్కటే, సేమ్ బ్యాక్గ్రౌండు, సేమ్ అదే. అంటే కెమెరాలు టీడీపోలయే, మైకులు టీడీపోలయే, అన్ని టీడీపోలయే. వీళ్ళు పోయి కూర్చొని ఆడ చేసుకొని ఈయన ఛానల్ అయినా ఆయన ఛానల్ ఆయన వేసుకున్నారు అనమాట. ఒక మహా న్యూస్ మన TV5 మూర్తి గారు మాత్రం ఒక పాడ్కాస్ట్ టైప్లో మైకులు సెటప్ చేసుకొని ఆయన ఒకటి చేసిండు. సో అంటే ఎందుకు నేను ఈ విషయాన్ని ఎక్స్పోజ్ చేస్తూ ఉన్నా, దేనికి ఎక్స్పోజ్ చేస్తూ ఉన్నా అంటే ABN కానీ, TV5 కానీ, మహా న్యూస్ కానీ, ఈటీవీ కానీ, ఈటీవీకి ఉన్నటువంటి ఈనాడు పత్రిక కానీ, ABNకు ఉన్నటువంటి ఆంధ్రజ్యోతి పత్రిక కానీ, ఇవన్నీ కూడా ప్రజల సమస్యలను రాయడము, ప్రజల గోసను రాయడము మానేసి సంవత్సర కాలం అవుతుంది. అసలు ముట్టుకోవట్లేదు. ఎప్పుడైనా మీడియా అనేది ప్రతిపక్షంలో ఉండాలి. మీడియా సరే వాళ్ళ ఓనరు అధికారంలో ఉన్నా కూడా కొంత ప్రజల పక్షాన రాయాలి. అంత అగ్రెసివ్ లేకపోయినా కొంత ప్రజల సమస్యలను చూపించాలి. అవి లేవు అసలు. మొత్తం ప్రజలని ఏమార్చేటువంటి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ఎంత ఇప్పుడు ఈ 4 ఛానళ్ళకు ఎంత సర్క్యులేషన్ ఉంటుంది, ఎంతమంది దాన్ని చూస్తారు, ఎంతమంది చూసి దాన్ని ఇన్ఫ్లుయెన్స్ అవుతారు. తల్లికి వందనమా ఏదో స్కీమ్ పెట్టిరుగా నిన్న, దానికి సంబంధించి అలా ఆంధ్రజ్యోతి పత్రికలో వచ్చినటువంటి కథనము అసలు అద్భుతము, దానికి మించినటువంటి పథకం లేదని చెప్పేసి రాసేసారు. మంచిదే, సంతోషం, వస్తే మంచి సంతోషమే. రానటువంటి వాళ్ళ గోస చూపిస్తుంది కదా పత్రికలు, ప్రభుత్వం భజన చేస్తేందుకు కాదు కదా. సో కాబట్టి ఈ పత్రికలతోటి, ఈ మీడియాతోటి వీళ్ళు చెప్తుంటే నీతులు మీరు దయచేసి పట్టించుకోకండి. వీళ్ళది ఎట్లా ఉందంటే చాలా భయంకరంగా ఉన్నది. తెలంగాణలో జరిగేది కొంచెం తక్కువ ఉంటుంది, బట్ ఏపీలో మాత్రం భయంకరంగా ఉన్నది. ఎట్లా అయిపోయిందంటే ఇటువైపు ఏమో ఒకటైపోయి, యుద్ధం ఎప్పుడైనా సమఉజ్జీలుగా ఉండాలి. ఇటువైపు సమఉజ్జీలుగా ఉన్నప్పుడు యుద్ధం రసవత్తరంగా, ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఇప్పుడు ఇండియా పాకిస్తాన్ క్రికెట్ మ్యాచ్ జరుగుతుంటే ఇంట్రెస్ట్గా చూస్తారు. బంగ్లాదేశ్తో అవుతుంటే హ్యాది జూజుబి మనోళ్ళు కొట్టేస్తారు ఊరికనే అంటారు, పెద్ద ఇంట్రెస్ట్ కూడా చూపించరు. అదే ఇండియా పాకిస్తాన్ కానీ, ఇండియా ఆస్ట్రేలియా కానీ, లేకపోతే ఇండియా న్యూజిలాండ్ కానీ, ఇట్లాంటి బలమైనటువంటి అంటే ఆటలో బలమైనటువంటి దేశాలతోని కొట్లాడుతూ ఉంటే జనం కూడా ఇంట్రెస్ట్గా చూస్తారు. సో ఏపీలో ఇటు బలమైనటువంటి మీడియా అంతా కూటమికి అనుకూలంగా, టీడీపీకి అనుకూలంగా ఉన్నటువంటి మీడియా. ఇప్పుడు నేను చూపించిన అన్నీ కూడా టీడీపీ మీడియానే, ఫక్త్ టీడీపీ మీడియా, ఇందులో ఎలాంటి డౌట్ లేదు. వీళ్ళు ప్రజా సమస్యలు చూపిస్తారనుకుంటే అది మన అమాయకత్వమే అవుతుంది. వీళ్ళు కంప్లీట్గా మ్యానిపులేషన్ చేస్తారు. ఇవాళ 1 year అయిపోయింది కదా, 1 yearలో సమస్యలే లేవా అండి? ఒక్క సమస్యలను చూపించారా? సరే 80% పొగిడి 20% ఆ సమస్యలు ఏంటివో, ఆ లోపాలు ఏంటివో చూపించండి. 100కు 100%, 100 కాదు ఇంకెక్కువనే వీళ్ళు. ఇక మహాన్యూస్ వంశీ గారు అయితే పోయి కాళ్ళ మీద పడతాడు, నటక్కున పోయి ముఖ్యమంత్రి గారి కాళ్ళ మీద. ఇగో ఈ రేంజ్లో జోక్తా ఉన్నారు. మనం అప్రమత్తంగా ఉండాల్సింది పొలిటికల్ లీడర్లతోని, ప్రభుత్వాలతోని కాదు, మీడియాతోని అప్రమత్తంగా ఉండండి. వాస్తవాలను మీ దాకా చేరనిస్తలేవు. ఈ మధ్యలో ఆడనో ఈ యూట్యూబ్ ఛానల్లో కూడా మోపైనాయి. వాళ్ళు కూడా ఇదే కథ, మేము పొగడకుండా ఉండలేకపోతున్నాం, దాన్ని చేయలేకపోతున్నాం అని చెప్పేసి మొదలు పెడతా ఉన్నారు. సో వీళ్ళ ఇట్లాంటి విషయాలన్నీ కూడా ఎప్పటికప్పుడు నేను ఎక్స్పోజ్ చేస్తూ ఉంటా, వాస్తవాలను మీ ముందుకు తీసుకొస్తూ ఉంటా, వీళ్ళ విషయాలని మీకు చూపిస్తూ ఉంటా. థ్యాంక్ యూ వెరీ మచ్.